హలో ఫ్రెండ్స్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్లో నెక్స్ట్ మనం చూడబోయే ఆస్పెక్ట్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్. సో కెపాసిటీ ఆఫ్ పార్టీస్ మీన్స్ క్యాపబిలిటీ ఆర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది పార్టీస్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటువంటి పర్సన్ ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ as per section 11, the capacity of contract means capability of the parties to enter into a valid contract. Every person is qualified to enter into contract if he is the age of majority according to the law which he is subject. So he is the age of majority in the sense the person who was entering into a contract must be a major according to the law which he is subject. సో అతను ఏ కంట్రీలో ఉంటున్నాడో ఆ కంట్రీ లా ప్రకారం అతను మేజర్ అయి ఉండాలి. ద సెకండ్ వన్, హీస్ ఆఫ్ సౌండ్ మైండ్. సో సౌండ్ మైండ్ పర్సన్ అయి ఉండాలి. నెంబర్ 3, హీఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. సో అతను ఏ కంట్రీలో ఉంటున్నాడో ఆ కంట్రీ అతన్ని కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి వీలు లేదు అంటే డిస్క్వాలిఫై చేసి ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ మనం డీటెయిల్గా చూస్తాం. సో దీన్ని బట్టి ఎవరు డిస్క్వాలిఫైడ్ ఇక్కడ అంటే దస్ ఏ పర్సన్ ఈస్ డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ ఇఫ్ హీ ఈజ్ ఏ మైనర్. సో మైనర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అండ్ ఇఫ్ హీ ఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పర్సన్. నెంబర్ 3, ఇఫ్ హీ ఈస్ డిస్క్వాలిఫైడ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. సో అతను ఏ కంట్రీలో ఉంటున్నాడో ఆ కంట్రీ అతన్ని డిస్క్వాలిఫై చేసి ఉండకూడదు. లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ మైనర్ గురించి మాట్లాడతాం. హూ ఈజ్ ఎ మైనర్? మైనర్ ఈజ్ ఎ పర్సన్ యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ మెజారిటీ యాక్ట్. Section 3 of Indian Majority Act 1875. A person who has not completed the age of 18 years. A person who has not completed the age of 18 years. So 18 years complete కానటువంటి పర్సన్ని మనం ఏమంటాము? మైనర్. సో మైనర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా? నో. మైనర్తో కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాదు. మనం కాంట్రాక్ట్ అని కూడా అనకూడదు, మైనర్తో అగ్రిమెంట్, ఎందుకంటే కాంట్రాక్ట్ స్టేజ్కి రాదు. సో అన్ అగ్రిమెంట్ విత్ ఎ మైనర్ ఇస్ వాయిడ్ అబ్ ఇనిషియో, వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్. వై షుడ్ మైనర్స్ బి ప్రొటెక్టెడ్? మైనర్స్కి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎందుకు లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, సో మైనర్స్ జనరలీ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ అండ్ దే విల్ బి ఈజీలీ ఎక్స్ప్లాయిటెడ్ బై ది అడల్ట్ పర్సన్స్. వాళ్ళని ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేస్తారన్న ఉద్దేశంతో లా ఎప్పుడు కూడా మైనర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. మైనర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, నేచర్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైనర్స్ అగ్రిమెంట్. ఇందులో ఫస్ట్ది వాయిడ్ అబ్ ఇనిషియో. సో మనం ఇందాకే అనుకున్నాం మైనర్స్ అగ్రిమెంట్, అన్ అగ్రిమెంట్ విత్ ఎ మైనర్ ఇస్ వాయిడ్ అబ్ ఇనిషియో, వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్. అన్ అగ్రిమెంట్ విత్ ఎ మైనర్ ఇస్ వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్. మొదటి నుంచి కూడా అగ్రిమెంట్ చెల్లదు. సో ఇక్కడ ఒక కేసు కనిపిస్తుంది మనకు, మొహిల్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. ఈ కేసులో ఇది ల్యాండ్ మార్క్ కేస్ ఇన్ రిలేటింగ్ టు మైనర్స్ అగ్రిమెంట్కి సంబంధించి. ఒక మైనర్ ఈ మార్గేజ్డ్ హిస్ ప్రాపర్టీ, మార్గేజ్డ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ మనీ లెండర్. మనీ లెండర్కి తన ప్రాపర్టీని ఏం చేశాడంటే మార్గేజ్ చేశాడు, తాకట్టు పెట్టాడు, రిమూవబుల్ ప్రాపర్టీని తాకట్టు పెట్టాడు. అండ్ ఎంతకి తాకట్టు పెట్టాడు? 20,000కి. బట్ ఇనిషియల్లీ హీ టుక్ 8,000 రూపీస్ ఫ్రమ్ మనీ లెండర్. 8,000 తీసుకున్నాడు, మార్గేజ్ చేసింది వచ్చి 20,000. 8,000 తీసుకున్న తర్వాత మైనర్ అప్రోచ్డ్ ద కోర్ట్ and he requested the court declared this agreement as void. ఈ అగ్రిమెంట్ని వాయిడ్గా డిక్లేర్ చేయండి అని కోర్ట్ని అప్రోచ్ అయ్యాడు. సో కోర్టు కూడా ఏం చెప్తుంది, అన్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఇస్ వాయిడ్ అబ్ ఇనిషియో, వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్.
and money lender, he was requested, which he was paid to the minor, that is 8,000 rupees. The court said that minor need not pay 8,000 to money lender since it is a unnecessary burden over minor. Minor మీద unnecessary burden అవుతుంది కాబట్టి మైనర్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి డెసిషన్ ఇవ్వడం జరిగింది. సో మైనర్స్ అగ్రిమెంట్ is void ab initio, void from the beginning. Next, no ratification. So ratification ante subsequent approval. Ratification means subsequent approval. Enti ratification? No ratification by the minor. During his minority, when a person was executed a promissory note in favor of B and he took a loan of rupees 20,000. ఏ వచ్చి మైనర్గా ఉన్నప్పుడు బి దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు? 20,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ ఎలాగో చెల్లదు. వన్స్ హీ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ, ఏ ఎగ్జిక్యూటెడ్ అనదర్ ప్రామిసరీ నోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బి. ఇంకొక ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. దేనికి? ఈ 20,000. మైనర్గా ఉన్నప్పుడు తను తీసుకున్న 20,000కి మేజర్ అయిన తర్వాత ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. సో ఇక్కడ తను మైనర్గా ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ని తను ఏం చేయాలనుకుంటున్నాడు? వ్యాలిడ్ చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. ఇలా చేయగలడా అంటే నో. మైనర్ కెనాట్ రాటిఫై హిస్ అగ్రిమెంట్ విచ్ హీ వాస్ ఎంటర్డ్ డ్యూరింగ్ హిస్ మైనారిటీ. మైనర్గా ఉన్నప్పుడు ఎంటర్ అయిన ఏ అగ్రిమెంట్స్ని కూడా అతను మేజర్ అయిన తర్వాత రాటిఫై చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, నో ఎస్టోపెల్ అగైనెస్ట్ ఏ మైనర్. ఎస్టోపెల్ మీన్స్ టు స్టాప్. సో జనరల్గా ఎస్టోపెల్ అనే ప్రిన్సిపల్ దేనికి యూజ్ చేస్తాము అంటే, ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ని మనం నమ్మి ఒక పాజిటివ్ స్టెప్ వేసాము, తర్వాత ఆ స్టేట్మెంట్ రాంగ్, నేను పొరపాటున చెప్పాను అని అతను చెప్పడానికి వీల్లేదు. అంటే తన ఓట్స్ని తను వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఇన్ కేస్ అలా అతను ట్రై చేశాడు అంటే మనం ఏం చెప్పచ్చు? స్టాప్ అని చెప్పచ్చు. అదే ఎస్టోపెల్. సో ఒక పర్సన్ ఒక మాట చెప్పాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ని మళ్ళీ అతను వెనక్కి తీసుకోలేడు. బట్ ఈ ప్రిన్సిపల్ మైనర్కి అగైనెస్ట్గా అప్లై చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ మైనర్గా ఉన్నప్పుడే, ఏ వచ్చి మైనర్, బి దగ్గరకు వచ్చి, సో ఈ వాజ్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మేజర్. ఏమని చెప్పాడంటే మేజర్ అని చెప్పాడు. అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు ఎవరితో? బితో. నౌ హీ కెన్ టేక్ హిస్ ఏజ్ యాజ్ ఎ డిఫెన్స్. ఇమీడియట్గా మళ్ళీ ఏం చెప్పచ్చు? అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత, నో నేను మేజర్ని కాదు మైనర్ని, నేను ఈ అగ్రిమెంట్ వాయిడ్ అని ఏ చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో బి ఇక్కడ మైనర్ని ఎస్టోప్ చేయడానికి అంటే స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉందా అంటే నో. సిన్స్ ఎస్టోపెల్ ప్రిన్సిపల్ వాస్ నాట్ యూజ్డ్ అగైనెస్ట్ ఏ మైనర్కి అగైనెస్ట్గా ఎస్టోపెల్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, restitution of goods and property. Restitution means restoration. Minor ఫ్రాడ్ చేసి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు. ఫ్రాడ్ చేసి అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం అంటే హీ హిమ్సెల్ఫ్ మెన్షన్స్ దాట్ హీ ఈజ్ ఏ మేజర్ అని చెప్పి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు ఎవరితో? ఒక పర్సన్తో. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో మనీ లెండర్ అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. మైనర్ సో తన ల్యాండ్ని బీకి మార్గేజ్ చేశాడు. ఏ ఈజ్ ఏ మైనర్, బి ఈజ్ ఏ మనీ లెండర్. ఇక్కడ ఈ ల్యాండ్ని 10 lakhsకి మార్గేజ్ చేశాడు. ఎంత తీసుకున్నాడంటే 5 lakhs తీసుకున్నాడు. ఈ 5 lakhsని ఒక 2 lakhs తను ఫ్రెండ్స్తో
ట్రిప్కి వెళ్ళాడు, 2 laక్స్ ఖర్చు పెట్టేశాడు. రిమైనింగ్ 3 lakhsతో ఒక కారు, సెకండ్ హ్యాండ్ కార్ని కొనుక్కున్నాడు. అండ్ కోర్టుని అప్రోచ్ అయ్యాడు, అగ్రిమెంట్ని వాయిడ్గా డిక్లేర్ చేయమని. కోర్టు కూడా వాయిడ్ అని చెప్తుంది. ఓకే, ఆ సంగతి మనకు తెలుసు. అండ్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఇస్ వాయిడ్ అబ్ ఇనిషియో. ఇప్పుడు మనీ లెండర్ ఇచ్చిన 5 lakhs రికవర్ చేసుకోవచ్చా అంటే ఇనిషియల్గా మొహిర్ బీబీ కేసులో మనము నో అని చెప్పాం. కానీ మైనర్ ఇక్కడ ఫ్రాడ్ చేసి ఎంటర్ అయ్యాడు. అలా ఫ్రాడ్ చేసి ఎంటర్ అవుతూ ఉంటే కోర్టు లా అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ చూడదు. ఈ సిచ్యువేషన్లో ఈ అమౌంట్ ఖర్చు పెట్టిన 2 lakhs అమౌంట్ని రికవర్ చేసుకోలేడు మనీ లెండర్. కానీ హీ కెన్ రికవర్ కార్, ఈ కార్ని రికవర్ చేసుకోవచ్చు. ఎవరు? మనీ లెండర్. అది కూడా ఎప్పుడు అంటే తనిచ్చిన 5 lakhs నుంచే ఇతని కార్ కొన్నాడు అని ప్రూవ్ చేయగలిగితే అమౌంట్ని రికవర్ చేసుకోవచ్చు. సో రెస్టిట్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాపర్టీ మీన్స్ మైనర్ వెన్ హీ మిస్లీడ్స్ ద అనదర్ పర్సన్ బై రిప్రజెంటింగ్ హిస్ ఏజ్ యాజ్ ఏ మేజర్, he has to return the goods which he himself possess. తన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ని మాత్రమే రిటర్న్ చేయాలి. అతని దగ్గర గూడ్స్ ఏమీ లేదనుకోండి, లా కూడా అతని మీద ఎలాంటి అన్నెసరీ బర్డన్స్ అనేది పెట్టదు. అండ్ నెక్స్ట్ బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్. సో బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్ అంటే ఏ కాంట్రాక్ట్స్ అయితే మైనర్కి బెనిఫిట్ ఇస్తాయో ఆ కాంట్రాక్ట్స్ని మనం ఏమంటాం? ఇక్కడ బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్ అంటాం. మరి బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్ పరిస్థితి ఏంటి? వ్యాలిడ్. బాగా గుర్తుపెట్టుకోండి, మైనర్ ఎంటర్ అయ్యేటువంటి అగ్రిమెంటు అది తనకు బెనిఫిట్ వచ్చే విధంగా ఉంటే అది వ్యాలిడ్ అవుతుంది. ఏవైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఎవరి దగ్గరైనా జాయిన్ అయినా, ఒక క్రికెట్ కోచ్ దగ్గర క్రికెట్ నేర్చుకుంటున్నాడు, ఇంకేదైనా స్కిల్ నేర్చుకుంటున్నాడు, అలాంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వ్యాలిడే. రీజన్ ఏంటి? అక్కడ అతనికి బెనిఫిట్ వస్తుంది కాబట్టి. సో బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ద మైనర్ ఇస్ వ్యాలిడ్. నెక్స్ట్ మైనర్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్. మైనర్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తామా? నో. సో మైనర్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయలేం. ఇన్సాల్వెంట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ఈస్ అనేబుల్ టు పే హిస్ డెట్స్ పే చేయలేని పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్ని మనం ఇన్సాల్వెంట్ అంటాం. మైనర్ అసలు ఎవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నా తన లయబుల్ కాడు కాబట్టి మైనర్ కెన్ నాట్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్ పర్సన్గా డిక్లేర్ చేయకూడదు. మైనర్ యాజ్ ఏ పార్ట్నర్. మైనర్ని పార్ట్నర్గా తీసుకోవచ్చా? సో పార్ట్నర్షిప్లో నార్మల్గా పార్ట్నర్షిప్లో పార్ట్నర్ అవ్వాలి అంటే ఈ మస్ట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. ఎందుకంటే పార్ట్నర్షిప్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ త్రూ ఏ కాంట్రాక్ట్ అమాంగ్ ది పార్ట్నర్స్ మధ్యన అగ్రిమెంట్ ద్వారానే పార్ట్నర్షిప్ ఫామ్ అనేది వస్తుంది. కాబట్టి మరి మైనర్ని పార్ట్నర్గా తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మైనర్ కెన్ బి అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ అందరూ కన్సెంట్తోనే మైనర్ని తీసుకోవాలి. అండ్ హీ కెన్ బి అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ ఓన్లీ ఇన్ బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ వరకు మాత్రమే అతను జాయిన్ చేసుకుంటాం. అండ్ హీ ఈస్ నాట్ లయబుల్ ఫర్ లాసెస్ బట్ స్టిల్ హీ ఈస్ లయబుల్ ఫర్ లయబిలిటీస్ అప్ టు హిస్ ఇన్వెస్ట్మెంట్. రిమైనింగ్ పార్ట్నర్స్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటే మైనర్ పార్ట్నర్ లయబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే తన ఇన్వెస్ట్మెంట్ వరకు మాత్రమే, నాట్ మోర్ దాన్ దట్. అంతకన్నా అతను ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మైనర్ కెన్ బి అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ ఓన్లీ ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫామ్లో మాత్రమే అతన్ని పార్ట్నర్గా తీసుకుంటాం. అంతేగాని మైనర్తోనే ఫామ్ని స్టార్ట్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ మనం పార్ట్నర్షిప్ యాక్ట్ చెప్పుకునేటప్పుడు అక్కడ మైనర్ పార్ట్నర్ గురించి ఇంకాస్త డీటెయిల్గా చూస్తాం. మైనర్ యాజ్ అన్ ఏజెంట్. మైనర్ ఏజెంట్గా ఉండొచ్చా? యాక్చువల్గా ఏజెంట్గా మైనర్ని అపాయింట్ చేసుకోవచ్చని కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్గా చెప్పలేదు. ఎనీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఏజెంట్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పర్సన్. ప్రిన్సిపల్కి థర్డ్ పర్సన్కి మధ్యన ఎవరైనా ఏజెంట్గా వర్క్ చేయొచ్చు అనే దాన్ని తీసుకొని సో మైనర్ కెన్ బి యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్గా వర్క్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం.
కానీ మైనర్ ఏజెంట్గా వర్క్ చేస్తే మాత్రం కంప్లీట్ రిస్క్ ఎవరికి ఉంటుందంటే ప్రిన్సిపల్కే ఉంటుంది. సో అతనికి మనం ఒకటి చెప్తే అతను ఒకటి చేసినా మీరు ఏజెంట్ని ఇక్కడ లయబుల్ చేయలేరు, సిన్స్ హీ ఈజ్ ద మైనర్. మైనర్ కెన్ ఎగ్జిక్యూట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. మనం ఆల్రెడీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వీడియో చూస్తే మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఐడియా వస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. Then what about the capacity of minor to execute negotiable instrument? Yes, minor can execute negotiable instrument, and he can draw, and he can execute, and he can endorse, and he can accept the bill of exchange. రాయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ హీ ఈజ్ నాట్ లయబుల్. ఇతను ఎగ్జిక్యూట్ చేసినా ఎండార్స్ చేసినా ఇతను మాత్రం లయబుల్ కాదు. అండ్ నెక్స్ట్, మైనర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. సో మైనర్ షేర్ హోల్డర్ అవ్వచ్చా ఒక పబ్లిక్ కంపెనీలో? సో ఆన్సర్ ఇస్ నో. ఎందుకు? ఒక పబ్లిక్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుందంటే ప్రాస్పెక్టస్ ద్వారా ఇష్యూ చేస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉండాలి అంటే మేజర్ అయి ఉండాలి. మరి మైనర్ కంపెనీగా మెంబర్గా కాలేడా, షేర్ హోల్డర్గా కాలేడా అంటే అవ్వచ్చు. అది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే ట్రాన్స్మిషన్ అంటాం. సో ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫర్ కుదరదు, ట్రాన్స్మిషన్లో ద్వారా మాత్రమే మైనర్ కెన్ బికమ్ ఏ మెంబర్. ట్రాన్స్మిషన్ మీన్స్ బై ఆపరేషన్ ఆఫ్ లా. సో ఆపరేషన్ ఆఫ్ లా ఎలా అంటే, ఒక ఫాదర్ ఒక కంపెనీలో 1000 షేర్స్ కొనుక్కున్నాడు. సో ఇతనికి 2 పిల్లలు, ఒక సన్ అండ్ ఒక డాటర్. సో బోత్ ఆర్ మైనర్స్. ఇతను చనిపోయాడు. ఈ షేర్స్ ఎవరికి వస్తాయి? ఈ సన్కి డాటర్కి ఈక్వల్గా వస్తాయి అనుకుందాం. సో 500 షేర్స్ వస్తాయి. వీళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి వీళ్ళిద్దరు నేమ్స్ని అక్కడ మనము షేర్ హోల్డర్ రిజిస్టర్లో ఆర్ మెంబర్స్ రిజిస్టర్లో ఎంటర్ చేయలేము. వీళ్ళిద్దరు పేరు బదులుగా ఎవరి పేరు మెన్షన్ చేస్తామంటే ఎనీ వన్ ఆఫ్ ది గార్డియన్. ఇంకెవరైనా గార్డియన్ ఉంటే గార్డియన్ నేమ్ని మెన్షన్ చేస్తాం. సో వీళ్ళు మేజర్ అయ్యేంత వరకు వీళ్ళు కంపెనీలో మెంబర్స్ కాదు, వీళ్ళకి ఎలాంటి ఓటింగ్ రైట్స్ కూడా ఉండవు. అండ్ మైనర్స్ లయబిలిటీ ఫర్ నెసెసిటీస్. మన మైనర్కి సప్లై చేసేటువంటి నెసెసిటీస్కి మైనర్ ఏమైనా లయబుల్ అవుతాడా అనేది అబ్జర్వ్ చేస్తే, నెసెసిటీస్ అంటే ఏమొస్తాయి ఇక్కడ ఒక మైనర్కి అంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్. ఇది మైనర్కి మనం సప్లై చేసాం. ఏవేవి? ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్. మనం ఆ అమౌంట్ని మళ్ళీ మైనర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఇది మనకు క్వాజీ కాంట్రాక్ట్స్లో సెక్షన్ 68లో కనిపిస్తుంది. ఎస్, యూ కెన్ రికవర్ దట్ అమౌంట్ విచ్ యూ హ్యావ్ స్పెండ్ ఆన్ మైనర్స్ నెసెసిటీస్. అతని నెసెసిటీస్ మీద నువ్వు ఏదైతే స్పెండ్ చేసావో అది రికవర్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ టు ఇఫ్ మైనర్ పొసెసింగ్ ఎనీ ప్రాపర్టీ. అతనికి ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ నుంచి రికవర్ చేసుకోవచ్చు. అతనికి ఏ ప్రాపర్టీ లేదు అంటే యూ కెన్ నాట్ రికవర్ చేసుకోవడానికి కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి, యూ కెన్ రికవర్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ మైనర్స్ నెసరీస్ సబ్జెక్ట్ టు వెన్ హీ పొసెస్ ఎనీ ప్రాపర్టీ. వాళ్ళ పేరెంట్స్ కూడా లయబుల్ కాదు. నెక్స్ట్, లయబిలిటీ ఆఫ్ మైనర్స్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. మైనర్ ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్స్కి వాళ్ళ పేరెంట్స్, గార్డియన్స్ ఏమైనా లయబుల్ అవుతారా? లయబుల్ కారు. బాగా గుర్తుపెట్టుకోండి, మైనర్స్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ అగ్రిమెంట్ ఎంటర్డ్ బై ది మైనర్. మైనర్ ఎంటర్ అయిన ఏ అగ్రిమెంట్స్కి వాళ్ళ పేరెంట్స్, గార్డియన్ని లయబుల్ చేయలేము. మైనర్స్ లయబిలిటీ ఫర్ టార్ట్, సివిల్ రాంగ్, ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ న్యూసెన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మైనర్ ఎంతవరకు లయబుల్? సో మైనర్ ఈస్ లయబుల్ ఫర్ టార్ట్, బట్ సిన్స్ ఫర్ సివిల్ రాంగ్, ఫర్ టార్ట్ he won't get any punishment, he is liable to pay the damages పే చేయాలంతే. డ్యామేజెస్ కూడా ఎక్కడి నుంచి పే చేస్తాడు? తనకి ఏదైనా ప్రాపర్టీ ఉంటేనే. తనకి ఏ ప్రాపర్టీ లేకపోతే ఈజ్ నాట్ లయబుల్. ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ బై గార్డియన్. గార్డియన్ ఎంటర్ అయినటువంటి కాంట్రాక్ట్స్
మైనర్ ఎన్ఫోర్స్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఆ కాంట్రాక్ట్స్ వల్ల మైనర్కి బెనిఫిట్ ఉంటే, ఈవెన్ దో ద కాంట్రాక్ట్స్ వాస్ ఎంటర్డ్ బై ది గార్డియన్, దిస్ కాంట్రాక్ట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ది మైనర్ ఎన్ఫోర్స్ చేయొచ్చు. సో రిమైనింగ్ మనం అన్సౌండ్ మైండ్ పర్సన్ గురించి, పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై లా గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. సీ యూ ఫ్రెండ్స్.